అందరికీ నమస్కారం. కాసిపేట రాజు కుమార్ కొత్త ఛానల్ ఓపెన్ చేసిండు. మా ఊరి కథలు ఛానల్లో మేము ఇదే ఫస్ట్ టైము మంచి సెంటిమెంట్తోని ఫ్యామిలీ సినిమా తీస్తున్నాం. దయచేసి మీరందరూ ఈ ఛానల్కు చూడాలి, మా సినిమాలు చూసి లైకులు కొట్టాలి, షేర్ చేయాలి. మనతో పాటు ఈ బాబుని ఎదిగియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరూ ఈ సినిమా చూసి తనకు సపోర్ట్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. అమ్మా ఎవరా ఉన్నారా? అత్తమ్మ ఎవరు వచ్చిర్రు? ఎవరా వచ్చింది? వస్తానా. ఎవరు బాబు నువ్వు? నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినమ్మా. అయ్యో, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చింది. దా సార్ లోపలికి రండి. సార్ ఏదో మా ఇంటికి ఏదో పని ఉండే వచ్చినట్టున్నారు సార్. మీ వసూలు లాంటివేంది కదా అమ్మా. మీకు ఎన్నిసార్లు నోటీస్ పంపిన మీరు ఆఫీస్ కాడికి అత్తలేదండి. నోటీస్ ఇంటర్ రిటర్న్ పోయినాయి అనుకో మీకు ఏం రాదమ్మా. సార్ పంపిండు కాబట్టి వచ్చిన. మా కొడుకులు వచ్చినాక చెప్తా సార్. సరే అమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయింది. వచ్చేటప్పుడు మీ బిడ్డ కూడా తీసుకురాలి. మీ బిడ్డ సంతకం పెట్టాలి. అదేంటి సార్, మా బిడ్డకు పెళ్ళి అయింది కదా. పెళ్ళైనా కూడా రూల్స్ అట్లా ఉన్నాయమ్మా. ఆమె సంతకం పెట్టకపోతే మాత్రం పైసలు రావమ్మా. గుర్తుపెట్టుకోవాలి మరి. ఖచ్చితంగా రాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయింది. అడు పెద్దోడు షేన్ కాడికి పోయినట్టున్నాడు. ఒకసారి ఫోన్ చేసి రప్పి బిడ్డ. మరి ఆ సార్ ఏమో చెప్పులు వచ్చినాయి మీరు పట్టించుకుంటలేరు అంటాడు. వాడు వచ్చినాక అడుగుదాము. చెప్పు. సరే. హలో, చెప్పే. ఎక్కడున్నావు? చేయలేనే ఉన్నా. ఎంఆర్ఓ సార్ ఇంటికి వచ్చిండు, ఏదో భూమి విషయం అట. నాకేం అర్థమైతలేదు. అమ్మ ఫోన్ చేసి తొందర రమ్మన్నది. తొందర రా నువ్వు. సరే అత్తన్నా. సరే అత్తన్న. ఏంటిదే ఏ సార్ వచ్చిండు? అక్కడ పన్నాడు ఇంకో రమ్మన్నావు. నువ్వు ఇటు రారా, ఇక్కడ కూర్చో బిడ్డ. ఏంటిదే ఏ సార్ వచ్చిండు? ఏం లేదు బిడ్డ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి సార్ వచ్చిండు. ఏమంటాడు, ఇప్పటికి 2-3 సార్లు నోటీస్ ఇచ్చినాం, ఒక్కసారి కూడా వచ్చి సంతకాలు పెట్టి పైసలు తీసుకోమంటే తీసుకుంటలేరు. ఇప్పుడు కనుక రాకపోతే రిటర్న్ పోతుంది చెక్కు, పైసలు పోతాయమ్మా మీ ఇష్టం అంటాడు. మళ్ళీ ఏమన్నాడంటే చెల్లె సంతకం కావాలంటాడు బిడ్డ. అదేంది చెల్లె సంతకం ఎందుకు? ఏమోరా, ఇప్పుడు అటేందో చెల్లె ఆడపిల్లలు కూడా సంతకం పెడితేనే పైసలు వస్తాయి, నీ బిడ్డను తీసుకొని రమ్మా అంటాడు. చెల్లెకు కూడా ఫోన్ చేసి రప్పించి తమ్ముడు నువ్వు చెల్లె పోయి తెచ్చుకోండి బిడ్డ, గవర్నమెంట్ కూడా కొట్టుకుంటారా పైసలు. సరే అమ్మా, చెల్లెకు ఒకసారి ఫోన్ చేస్తాను. చెయ్యి బిడ్డ. అరే చెల్లె, అమ్మ మాట్లాడతారు, ఒకసారి మాట్లాడు. హలో, మంచిగున్నా బిడ్డ, నువ్వు మంచిగున్నావారా? అల్లుడు మంచిగున్నాడా? పనికి పోయిందా బిడ్డ? నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది బిడ్డ, ఒకసారి ఇంటికి రారాదురా. అల్లుని తీసుకొని రా. సరే బిడ్డ. ఏమండి అత్తదట్రా? అట్లా రేపు వచ్చిన తర్వాత చెల్లెతో మాట్లాడు. సరే బిడ్డ. తమ్ముని కూడా ఉండు మన ఇంటి కాడ చెల్లి వచ్చిన. ఇటు వేస్తాను బయటికి వేస్తాను. ఈ తిరుగుడేందిరా? రోజు తిరుగుడేనా?
కూర్చో. అరే చిన్నోడా, నీకు కూడా పెళ్లి చేద్దామని అనుకుంటానంట. ఇంత ఉద్యోగం ఏదో చేసుకుంటే నీ బతుకు నువ్వు బతుకుతావు కదరా. చెప్పు, ఏమంటావు? నాకు ఇప్పుడు ఎందుకే, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. గట్లంటవేందిరా? ఉద్యోగం ఉద్యోగం ఏందిరా? పెళ్ళి అయినాక కూడా ఉద్యోగం సంపాదించవచ్చు. పెళ్ళికి ఉద్యోగానికి ఏం సంబంధం రా? నువ్వు గట్నే మాట్లాడతావు, నేను ఒప్పుకోను బిడ్డ. నువ్వేమంటావురా? ఏమంటే ఏముందమ్మా, వాడు అట్లా అంటాడు. ఆయన పెళ్లి చేసుడు, ఎందుకంటే పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుందమ్మా. అంతే బిడ్డ. అరే మీ అయ్య లేనందుకు అన్న బాధ్యత నేను తీసుకున్నా, ఆయనతో నీ బాధ్యత కూడా తీసేసుకుంటే ఈ ముసలితనానికి నాకు తృప్తి ఉంటుంది బిడ్డ. పైకి పోయినా సంతోషంగా పోతా. నువ్వు కాదనొద్దురా. వాని సంతోషంలో వాడు బతుకుతాడు, వానికి కూడా బరువు తగ్గుతుందిరా నీకు పెళ్ళి అయితే. నిజమా కాదా బిడ్డ? నిజమమ్మా. మొన్న వెంకటేష్ అన్న ఏదో అమ్మాయి ఉంది అన్నావు కదా, ఒకసారి పోయి మాట్లాడు సాయంత్రం ఫ్రీ ఉంటే. మాట్లాడతారా? సరే. అరే ఎప్పుడు మర్చిపోయినా, రేపు చెల్లి వస్తుంది. చెల్లి నువ్వు నేను అమ్మ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి సంతకం పెట్టాలి. పైసలు వచ్చినాడు మన భూమి దోశలో పోయింది. ఇంటికానే ఉండు, ఎటు పోకు, పొద్దున్న లేచి. సరే అన్నయ్య. సరేనా? అరే ఏం వంట చేసినావు నాన్న? పప్పు కూర నేను అత్తమ్మ, చేతులు కట్టుకొని అప్పుడు తిందా. పో బిడ్డ, చేతులు కట్టుకొచ్చుకపో. తేపో బిడ్డ వంట గిన్నెలన్నీ. సరే అత్తమ్మ. అమ్మా వదినా లోపలికి రా. వదినా మంచిగా ఉన్నావా? అన్నయ్య మంచిగా ఉన్నావా? అంత మంచిది. అత్తమ్మ అత్తమ్మ వదినాలు వచ్చిండు. వచ్చిందా బిడ్డ? బాగున్నావు నాయన? బాగున్నావు బిడ్డ? మంచిగా ఉన్నాం, ఆరోగ్యం మంచిగా. మంచిగా ఉంది బిడ్డ. అమ్మ నాయన ఇట్లా మంచిగా ఉన్నారా? చేను ఎట్లున్నది? పెద్దోడు బయట మొహం కలుపుకుంటాడు, ఇంకా చిన్న ఆయన లేవలే బిడ్డ. పెద్దోని పిలుచుకరా. సరే అత్తమ్మ. సరే అమ్మ నువ్వు కూర్చో. కూర్చో కూర్చో. ఏందమ్మా పిలిచినావు? అన్న వచ్చినాక చెప్తాడు బిడ్డ. ఏమండి అన్నయ్య ఉన్న వదిన వచ్చి రమ్మంటారు. సరే అత్తప్ప. ఏందమ్మా ఇంత టైం అయితే అంది, చిన్నోడు ఇంకా లేవకపోడేది. ఏం చేయాలి బిడ్డ? నమస్తే. అవునా? కొంచెం అసలు మంచిగా కొంచెం ఉన్నారా? వేడి మీ తమ్ముడు తమ్ముడు అమ్మ ఇంకా లేవలే? లేవనట్టున్నాడు రా. రాజు, రాజు అన్న బాగా వచ్చిందా? బాగానా అక్క? బాగానా? మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. మరి కాదు ఇట్లనే తిరుక్కుంటుంటావా, లేదంటే పని చేసేది ఏమన్నా ఉండదా? చూసుకున్నావా అక్క? ముందైతే ఏం చూసుకుంటో ఏమో, మీరు చేస్తారా ఇంకెప్పుడు చేస్తారో ఏమో. అవును కానీ అమ్మ ఎందుకు ఉన్నట్టుండి రమ్మను, ఏం ఎత్తిపోతుందని. ఆయన పని కూడా కొట్టుకొని మరి వచ్చిండు. ఏం లేదు బిడ్డ, నీకు తెలియంది ఏమున్నా చెప్పు. నాయన ఉన్నప్పుడు 2 ఎకరాల భూమి సంపాదించి పాయ. ఇంటి మీద ఆడబిడ్డ ఉండొద్దని పెళ్లి చేద్దామని చూసినాం. 1 రూపాయి ఇంట్లో లేదు. అన్న పరిస్థితి తమ్ముని పరిస్థితి గట్లుండే. అందుకని 1 ఎకరం భూమి అమ్మి నీకు పెళ్లి చేసినాం. సరే అమ్మా, ఇప్పుడు నాకు ఇయ్యాలి ఎందుకు ఇస్తాను? అదే చెల్లె, మనకున్నాయి 2 ఎకరాలు. దాంట్లో 1 ఎకరం నీకు పెళ్లి చేసినాం, ఇంకొక ఎకరం ఏమో అక్కడ ఓసిలో వాయే. దానికి డబ్బులు వచ్చినాక నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక మనిషి వచ్చి అమ్మకి చెప్పిపోయాడు, చెక్ వచ్చింది, వచ్చి పైసలు తీసుకున్నాను. ఆ చెక్కుకు నీ సంతకం కూడా కావాలన్నట్రా. అందుకే నేను అమ్మ పిలిచింది. మరి పోయి సంతకం పెట్టేద్దామా? దాని దేవుడు పెడతా. సరే చెల్లె, పోయేద్దాం. ఇక్కడ చెట్టు ఉంది, అందుకోయి. ఆగానే కూర్చో కూర్చో. నాకు ఇచ్చేది నాకు ఇచ్చినాక నేను ఎందుకు సంతకం పెట్టమ్మా? అది చెల్లె, నీకు పెళ్ళప్పుడు ఇచ్చాను సగం, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేది. చూడు బిడ్డ, మాకున్నది 2 ఎకరాల భూమి. ఆనాడే నీకు ఎకరం అమ్మి చెల్లె మంచిగా సుఖపడాలి, కష్టపడొద్దని ఉద్యోగం ఉన్నాయని చూసి పెళ్లి ఘనంగా చేసిండ్రు. ఇప్పుడు నువ్వు మళ్ళా కావాలంటే ఎట్లా బిడ్డ? అవు
అది మీ ఆడంబరం కోసం చేసిండ్రు, నేను ఏమన్నా చేయమన్నా అంత ఘనంగా పెళ్ళి? పొలం అమ్మి నాకు ఇంత కట్నం పోసి నేను పెళ్లి చేయమన్నా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అదేందక్క ఇట్లా మాట్లాడతాను? ఇచ్చేదంతా అప్పుడే ఇచ్చినాం కదా. నాకు అదంతా కాదురా, నాకు సగం ఇస్తే నేను సంతకం పెడతా. ఏంది బిడ్డ, అదేమన్నా మాటేనా చెప్పు? నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? వాళ్ళకి ఏమున్నది? అన్నకు తమ్మునికి ఏమన్నా ఉద్యోగం ఉందా, చదువు ఉందా, ఏమన్నా ఉన్నదా? ఉన్నాయా? 1 ఎకరం భూమి ఆయనలో ఆ ఏసీల్లో ఓసీల్లో పాయే అయిపోయి ఏముంది బిడ్డ? మంది భూములు పట్టుకొని ఏదో కవులను చేసుకొని బతకబట్టి ఇలా ప్రాణానికి నేను ఒక్కదాన్ని ఉంటుంది. నువ్వు ఇట్లా మాట్లాడకు బిడ్డ. ఉన్న పొలం పోయిందండి, పైసలు వస్తాయంటే ఏదైతే ఇల్లు కట్టుకొని ఉంటాం అమ్మ అని వాళ్ళు సంతోషపడతానంటే నువ్వు ఇట్లా మళ్ళీ అడ్డకాలు అయ్యాకే నీకు పుణ్యం ఉంటుంది బిడ్డ. నువ్వు అర్థం చేసుకో. మీ ఆయన ముందు నువ్వు సంపాదించేది పోయి నువ్వు మీ ఆయన ముందే పైసలు అడుగుతావా అని ఎట్లా బిడ్డకి ఇట్లా మాట్లాడితే ఏమంటావు బిడ్డ నువ్వు? అన్నయ్యని అడిగేది ఏందమ్మా? నా సగం నాకు ఇస్తానంటే నేను పెట్టనంటానా ఏంది? ఆడిని అడుగు ఈయన అడుగు అంటాను. అంత కోపంగా ఎందుకు మాట్లాడతానో బిడ్డ? అర్థం చేసుకుంటావు ఎన్నిసార్లు చెప్పినా. అయినా తమ్ముని పెళ్లి ఉన్నది కదా, వాళ్ళ పెళ్లికి నీకు పెట్టేది పెడతారు తీయి. ఇప్పుడైతే సంతకం పెట్టు, వాళ్ళకి అన్యాయం చేయకు. ఏందమ్మా అన్యాయం మాట్లాడతాను? నేనేమన్నా మీ అవ్వగారింటిగా నుండి తెచ్చుకున్న ఆస్తి అడుగుతానా, లేకపోతే 14 నుండి తెచ్చిన ఆస్తి అడుగుతానా? నేను మీ అవ్వగారిని అడుగుతలేను, ఈడు సంపాదించింది అడుగుతలేను, ఈడు సంపాదించింది అడుగుతలేను. నేను నాకే సంపాదించింది అన్నది అడుగుతానా? ఏందో అన్యాయం అది ఇది అని మాట్లాడతాను. మీ అన్నదమ్ములు భూములు అమ్ముకొని పైసలు పంచుకున్నప్పుడు నీకు ఇయ్యలేరా? నువ్వు సంతకం పెట్టి తెచ్చుకోలేవా? అంటే నీ వరకు అత్తొక లెక్క, నా వరకు అత్తొక లెక్కనా? నిజమే బిడ్డ, నువ్వు అన్నది నిజమే. నాకు ఇచ్చిండ్రు నాన్నలు, కానీ ఆనాడు కట్నాలు కానుకలు లేవు బిడ్డ. ఎవరికి ఇత్తగాళ్ళకి పెళ్లి చేసుకున్నాం, ఉన్న కాడికి పెట్టిండ్రు. అప్పుడు ఏమి ఇయ్యలేదు, మా అక్కను గరీబోళ్ళకి ఇచ్చినాం. నాకు ఇంత భూములపై సత్తాంది కదా అని వాళ్ళు పిలిచి ఖుషిగా ఇత్తే తెచ్చుకున్న బిడ్డ నేను. కానీ నీ లెక్క కొట్లాటలు పెట్టి డిమాండ్గా అడగలేదు బిడ్డ. అది కాదురా చెల్లె, నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేయి. చిన్నప్పటి నుంచి నేను రాగా ఏమైనా పని చేసినామా? నాన్న సంపాదించేదే గిదాయే. ఇది కాకుండా ఇంకేమైనా సంపాదించి ఆనికి నాకు పెద్ద నౌకరు ఏమైనా ఉంటే నీకు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు అను బావా, నువ్వు అనుకున్న చెల్లె చెప్పరాదు. అది కాదురా, అది మీ ఇష్టం, మీ చెల్లి ఇష్టం. మీరు సగం ఇస్తారా, మొత్తం ఇస్తారా, ఫ్రీగా సంతకం పెట్టించుకుంటారా, పెట్టించుకోండి. నాకు వేసుకుంటే అభ్యంతరం లేదు. ఆలోచన చేసేది లేదు, ఏం లేదు. నాకు మీ పరిస్థితులలో అసలు అవసరమే లేదు. మీరేమనే వేసుకోండి. సంతకం పెట్టాలంటే సగం పైసలు ఇవ్వాలి, లేదంటే చెప్పుండి ఇప్పుడే పెద్ద మనుషులను వెళ్తా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే ఇంట. మీరే ఆలోచించుకొని చెప్పుండి. మీరెంత చెప్పినా వినేటట్లు లేరు ఇక. సరే అమ్మా, ఇదంతా నేను నలుగురిలో పిలిపిస్తా, అడిగి వచ్చి మాట్లాడు. అట్లా కాదురా చెల్లె, మాట్లాడుకుందాం కూర్చో. బావా చెప్పు నువ్వు అన్న. మాట్లాడలేదేం లేదు, నడుపా. వినిపించుకుంటలేదా అన్నమ్మా? పోనీ తీయరాదురా, పోనీ ఏ నలుగుట్లా పెడుతుందో మనం కూడా మాట్లాడదాం. మనకేమైనా 10 ఎకరాలు ఉన్నాయా బిడ్డ? ఉన్న ఎకరం పోయింది, 4 పైసలు వస్తాయి. మీరు బతకద్దారా? మీకు కూడా రేపు పిల్లలు జల్లలు ఉంటారు. పోనీరా, మనం అన్నీ మాట్లాడుకుందాం. అవునే రాజు, మీ చెల్లె చెప్పేది కరెక్టే. ఇవాళ రేపు ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కు ఉన్నది. కోర్టులో చెప్తానాయి, మీకు తెలియదా? అవునయ్య, మాది కూడా మొన్న ఊసిలో ల్యాండ్ పోతే మేము కూడా మా అమ్మాయికి ఇచ్చాం కదా. ఏమంటావు పెద్ద మనిషి? ఇచ్చుడే బరాబరే. అవునే మామ, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు బావాల బిడ్డకి ఇచ్చిన అంటాడు. ఆయనకు ఒక్కడే కొడుకు, ఒకటే బిడ్డ. హైదరాబాద్లో కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. మాకేమున్నది? ఆయనకి ఇక్కడ కూడా భూములు జాగాలు ఉన్నాయి, మంచి ఆస్తి ఉన్నది. మాకు తెలుసు కదా, ఉన్నది ఎకరం భూమి అక్కడ ఉసిలో పోయింది. దాని పైసలు వస్తే ఇప్పుడు చెల్లి అడుగుతుంది. మాకు కూడా పెద్ద పెద్ద నౌకర్లు ఏం లేవు కదా మామ, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. ఇంకా పెళ్ళికి తమ్ముడు ఉన్నాడు, కొంచెం మీరు ఆలోచించి చెప్పులే. అరే కోడలా, వాడు చెప్పేది కూడా కరెక్టే. వాళ్ళకి పెద్ద నౌకర్లు ఏం లేవు. నువ్వు సగం కావాలి అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి పెళ్ళికి ఉన్నాడు, నువ్వు కూడా ఆలోచించాలి కదా. అరే రాజు, మీరు కూడా ఇవ్వము అనడం కరెక్ట్ కాదురా. ఎంతో కొంత ఇవ్వాలి. ఆడపిల్ల అన్నప్పుడు ఆశపడుతుంది. ఆలోచించు నువ్వు కూడా. అవును కదా, ఇప్పుడు నడిచేది అదే కదా, ఇవ్వవలసిందే రాజులు. అరే తమ్ముడు, వీళ్ళు ఎంతో కొంత ఇవ్వాల్సిందే. మిమ్మల్ని కాదని ఇప్పుడు కోర్టుకు పోయినా కానీ ఎంతో కొంత ఇచ్చుడైతే తప్పదు. అదేదో ఇక్కడనే పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటే ఆ కోర్టు ఖర్చులన్నా మిగిలిపోతాయి, లేకపోతే మీ ఇష్టం. అన్న ఉన్నది 2 ఎకరాలు ఉండే, మీకు తెలియంది ఏం లేదు.
మీతో పాటు నేను కూడా ఊళ్ళోనే ఉంటానా. అందులోకెళ్ళి 1 ఎకరం పొలం అమ్మి కొడుకులు వద్దురా అంటే ఈనకుంటా 1 ఎకరం అమ్మి దానికి కట్నం పోసి పెళ్లి చేసింది. పోనీ ఏం లేనోనికి ఇయ్యలే, అల్లుడు ఇంత మంచిగానే ఉద్యోగం చేసుకొని మంచిగానే బతుకుతాండ్రు. నా కొడుకుకు 1 ఎకరమే ఉన్నది. ఆ ఉన్నదాన్ని నేను ఏదో తృప్తి పడితే ఉన్నది ఆ సింగరేణిలో ఎన్నో పోయింది. వచ్చే కొద్ది పైసలల్లా అది వచ్చి నాకు సమానం కావాలంటే నా మగ పొలగాన్లు వాళ్ళకు ఉద్యోగాలు లేవు, పనులు లేవు, కూలినాలు పని చేసుకుంటోళ్ళు. ఇప్పుడు ఉన్న పొలం పోయింది అనుకో, పాలకి ఏమన్నా తీసుకొని చేసుకునేటోళ్ళు. నేను కళ్ళతో చూసుకుంటే ఏముండాలన్నా. అందుకే బిడ్డ, చిన్నోని పెళ్ళప్పుడు నీకు ఆడపిల్ల కట్నం కింద ఇంత మోతాదు చూపిస్తాం, కొద్దిగా మమ్మల్ని కరుణించి అంటే వినకుంటే మీ దగ్గరికి వచ్చిందన్న. ఇక మీరే మాకు న్యాయం చెప్పుండ్రి. ఏడ తెచ్చిస్తారు మగ పొలగాన్లు? రేపటి కాలం వానికి పెళ్లి చేస్తే వానికి వీనికి పిల్లలు పుట్టిండ్రు అనుకో, ఆ పిల్లలకి ఏం చూపిస్తారన్న వాళ్ళు? ఇక వచ్చే పైసను కూడా గట్లా అడిగితే ఎట్లా? వద్దు బిడ్డ అంటే నన్ను నా కొడుకులను ఎట్లా పడితే అట్లా నత్తంది. దయచేసి మీరే చెప్పుండ్రు అన్న, నా పిల్లలకు న్యాయం చేయండి. అట్లానే నా బిడ్డకు నేను ఇయ్యనా? నా బిడ్డకు కూడా ఇచ్చేది వాళ్ళ అయ్య సొమ్మే. ఎంతో అంతో చిన్నోని పెళ్ళిలో చేస్తామే, ఇంత కట్నం వచ్చినప్పుడు చూస్తా బిడ్డ అన్న, తక్కువ అన్న. మీరే చెప్పుండ్రు ఇక. అవునా బాపు, వీళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉన్నది, వీళ్ళు అడిగిన దాంట్లో ధర్మం ఉన్నది. మీరు ఎంతో కొంత ఏక తప్పది. ఏమంటావు కోడలు? ఇగో మామ, మాట్లాడేది ఏం లేదు. వాళ్ళు చీరక పాలక గింత అంత ఇస్తానంటే నేను తీసుకునేదాన్ని కాదు. ఇస్తారా సగం ఇమ్మని చెప్పి వాళ్ళకి సగం నాకు సగం సమానంగా కావాలి. లేదంటారా నేను అదే కోర్టుకు పోతా, ఆడికి పోయినా నాకు సమానంగా, మీ ఇష్టం ఇక. అవునే బాపు, మేము చెప్తే వినేటట్లేదు, గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర ఏం ఇస్తారు లేదు. అవునమ్మా, ఇటు నీ బిడ్డ అటు నీ కొడుకులు, అదేదో మీరే ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. మాకు పొద్దుపోతా అని ఇంకా కూర్చున్నారే, నడు పోదాం పారిగా. పోదాం పని. చూడు బిడ్డ, నేను మంచిగా చెప్తాను, నా మాటలు. అన్న ముఖం తమ్ముని ముఖం చూడు, వాళ్ళు ఎంత బికారిగా నిలబడ్డారు. నీకు వాళ్ళని చూస్తే కొంచెం అన్న జాలి కలుగుతలేదా? అయినా నీకేం తక్కువ పోయింది? నువ్వు మా మీద ఎదురు చూడొద్దనే కదా నీకు మంచి భర్తను చూసి ఇచ్చినావు. ఒకసారి నువ్వు బిడ్డ, నీ కుటుంబం, నీ అత్త మామ, నీ భర్త, నువ్వు అందరు మంచిగా ఉన్నారు. మా మీద కొద్దిగా జాలి కలిగి ఏదో అయ్యో నా అన్న నా తమ్ముడు బాగుపడాలని ఆలోచించుకో బిడ్డ, నా మాటినే. నువ్వు ఆగమ్మా, నువ్వెన్ని చెప్పినా నేనేనా? నాది నాకు తెలుసు. ఇగో ఇస్తారా సగం ఇయ్యు, లేదనంటే నేను కోర్టుకి పోయి తెచ్చుకుంటా. నడిపోదాం. రాజ్ కుమార్ గారు ఇంతవరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ వేశారు, అలాగే డిఓపిగా చాలా సాంగ్స్ వేశారు. సో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కెమెరా ముందుకి రావడం, అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టడం. మన ఊరి కథలు అనే యూట్యూబ్ ఛానల్తో మన ముందుకు వచ్చారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా డిమ్ము రమేష్ అన్న ఫస్ట్ టైం డైరెక్టర్గా చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. సో అందరు సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. బాయ్.